ముఖ్యమంత్రిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలైతే చేసింది. సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా అంటూ నిలదీసింది. హెచ్చరికలను జారీ చేసింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రికి గౌరవం లేకపోతే ఎలా అని ప్రశ్నించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సృష్టించిన 2015 నాటి ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వెలుపుకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పికే మిశ్రా, జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపున సీనియర్ అడ్వకేట్ సుందరం, ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ అడ్వకేటర్ ముకుల్ రోహగ్ని, మేనకా గురస్వామి తను వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలైతే చేశారు. రేవంత్ రెడ్డిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుపై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరకరమని పేర్కొనింది. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు సుప్రీంకోర్టుపై అసభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది. ఎవరు విమర్శించినా పట్టించుకోకుండా తమ మనస్సాక్షి ప్రకారం విధులను నిర్వహిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. చట్టసభల పరిధిలో ఉన్న అంశంలో తాము జోక్యం చేసుకోబోమనే విషయాన్ని ఎప్పుడూ చెబుతామంటూ అన్నారు. అనంతరం ఈ కేసుపై విచారణ సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. సో ఇక మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్ తెలుగు.